హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, పొత్తులో ఉన్న ఒక గుంట నక్క. నేనెందుకు ఈ మాట అంటున్నానంటే, మెయిన్‌గా పొత్తులో టీడీపీ ప్రధానం. టీడీపీ ఎక్కువ సీట్లలో ఉంది. మెయిన్‌గా గవర్నమెంట్ రూలింగ్ అంతా కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. ఆ పార్టీలో ఉన్న మీడియా ముసుగులో ఉన్న ఒక గుంట నక్క లాంటి మనిషి రాజేష్ మహాసేన. అసలు ఈయన వ్యక్తిత్వం అనేది ఎంత దిగజారుడుతనంగా ఉందనంటే, మహాసేన అనే పేరు పెట్టుకొని మెయిన్‌గా దళితులు అనే ఒక ట్యాగ్ అనేది వెనకాలేసుకొని, మెయిన్‌గా దళిత సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలు, అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అడ్డం పెట్టుకొని ఈయన వీడియోలు చేసుకుంటూ పొలిటీషియన్‌ల కింద ఎదిగిపోతున్నాడు. మీరు కావాలితే చూడండి. ఒక 7, 8 ఏళ్ల కిందట రాజేష్ మహాసేన అంటే ఎవరికీ తెలీదు. కానీ మీడియా ముఖంగా ఈ మహాసేన అని చెప్పి పెట్టి మెయిన్‌గా అందులో దళిత అభిమానులు వీళ్ళందరినీ కూడా అడ్డం పెట్టుకొని కొన్ని రోజులు ఒక పార్టీకి, కొన్ని రోజులు ఒక పార్టీకి, కొన్ని రోజులు ఒక పార్టీకి భజన చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత ఈయన లంచాలు వసూలు చేసుకుంటున్నాడు. ఈయనకి నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగా అనేటట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎందుకు ఈయన టాపిక్ వచ్చిందనంటే, తాజాగా చూసుకుంటే ఈ రాజేష్ మహాసేన ఎవరైతే ఉన్నారో ఈయన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పెట్టారు. నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి. నారా లోకేష్ గారు పడ్డ కష్టాలు రాష్ట్రంలో ఏ నాయకుడు పడలేదు. ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డ నేత ఎవరైనా ఉన్నారు అనంటే అది నారా లోకేష్ గారు. ఖచ్చితంగా ఆయన క్రెడిబిలిటీకి, ఆయనకుండే హోదాకి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారితో పాటు ఖచ్చితంగా నారా లోకేష్ గారికి కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పి మెయిన్‌గా సీఎం చంద్రబాబు నాయుడిని, మెయిన్‌గా టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాస్ గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. పార్టీ మెయిన్‌గా పొలిటికల్ బ్యూరో సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిర్ణయాలు తీసుకొని నారా లోకేష్ గారిని ఇమ్మీడియేట్‌గా డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయనంటే, నారా లోకేష్ గారి గురించి పక్కన పెడదాం. ఆయనకి ఏ స్థాయి క్రెడిబిలిటీ ఉంది అని చెప్పి మనందరికీ తెలుసు. ఆయన గురించి పక్కన పెడితే ఈయన మీడియాలో టీడీపీకి ఫేవర్‌గా చేస్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు ప్రజెంట్ టీడీపీలో ఉన్నారు కాబట్టి. మొదటగా వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు. ఎప్పుడు 2019 ఎన్నికల ముందు. 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్‌సీపీలో ఉన్నారు. తర్వాత దాదాపుగా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 2, 3 ఏళ్ల వరకు కూడా, అంటే దాదాపుగా కరోనా దాటిన వరకు కూడా ఈయన వైఎస్ఆర్‌సీపీకి సపోర్ట్ చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, మెయిన్‌గా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇష్టానుసారంగా తిట్టారు. జగన్మోహన్ రెడ్డే పెద్ద తోపు, వీళ్ళిద్దరూ అనకూడదు కానీ రాజకీయాల్లో పెద్ద డ్రామాలు ఆడుతున్నారు. నీతి నిజాయితీ లేని రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఓపెన్‌గా చెప్పాలంటే దొంగ నా కొడుకుల్లా ప్రవర్తిస్తున్నారని చెప్పి దళిత మీడియాని అడ్డం పెట్టుకొని, దళిత అభిమానులను అడ్డం పెట్టుకొని ఈయన వైఎస్ఆర్‌సీపీకి సపోర్ట్ చేస్తూ అప్పుడు టీడీపీ మీద, జనసేన మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఏమైందో తెలీదు కానీ వైఎస్ఆర్‌సీపీ నుంచి కొంచెం గ్యాప్ తీసుకొని జనసేనకి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. గతంలో నేను అన్న వ్యాఖ్యలు పట్టించుకోవద్దు, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ముందు నుంచి అభిమానమే, పవన్ కళ్యాణ్ గారు చాలా నీతి నిజాయితీపరుడైనట్టు దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఒక సంవత్సరం దగ్గర వరకు కూడా భజన చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు ఎలా ఉంటాయనంటే, ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని ఎక్కడ తొక్కాలి అనేది ఆయనకు బాగా తెలుసు. చాలామంది ఆయనకి ఏం తెలియదు అనుకుంటారు కానీ ఎవరిని పార్టీలోకి తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదని చెప్పి ఆయనకు క్లారిటీ ఉంది. అయితే ఈయన భజన చేశారు. కానీ రాజేష్ మహాసేన జనసేనలోకి వస్తాడు, జనసేనలో చేరుతాడు, పవన్ కళ్యాణ్ గారు పిలుస్తారు అని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. అది జరగని పని. ఆల్రెడీ జరగలేదు. అది జరగని పని అని చెప్పి పార్టీలో ముఖ్య నేతలందరికీ కూడా తెలుసు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారిని దగ్గరగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ విధి విధానాలు ఎలా ఉంటాయని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఎవరు పడితే వాళ్ళు వస్తానంటే పార్టీలోకి తీసుకోరు. ఆయన ఒక స్టడీ చేసుకుంటారు. గతంలో వీళ్ళు ఎలా మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎందుకు భజన చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఆన్ రికార్డ్ పెట్టుకుంటారు. అయితే జనసేనకి ఆఫర్ వస్తుంది, నేను జనసేనలోకి వెళ్ళిపోతాను, జనసేనలో ఎక్కడొక్కడ నాకు టికెట్ వస్తుంది అని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయనకి జనసేన నుంచి ఆఫర్ రాకపోయేటప్పటికి ఆ టైంలో ఆల్రెడీ వీళ్ళ పొత్తు ఉంది అని చెప్పి ఒక క్లారిటీ అనేది వస్తుంది.
ఎన్నికల ముందు దాదాపుగా 8, 9 నెలల నుంచి ముందు కూడా అంటే దగ్గరగా సంవత్సరం నుంచి కూడా పొత్తు అనేది ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఎప్పుడు, ఎలాగా, ఏంటనేది తెలీదు. అయితే అప్పటి నుంచి కూడా కొంత ఫేవర్‌గా టీడీపీకి కూడా మాట్లాడడం జరిగింది. మెయిన్‌గా జనసేనకి ఎక్కువ బంద్ చేసేవారు. ఆ తర్వాత ఈయనకి జనసేన నుంచి ఎటువంటి ఆఫర్ గాని, ఎటువంటి మాట రాకపోయేటప్పటికి ఈయన టీడీపీలో జాయిన్ అయిపోయాడు. టీడీపీలో జాయిన్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో పొగిడినట్టు, కొన్ని సందర్భాల్లో ఏదో నొక్కి నొక్కనట్టు, కని కనిపించనట్టు వ్యవహరించారు. మీకు కరెక్ట్‌గా ఎక్కడ దొరికారంటే పొత్తులో ఉండి కూడా చాలా కీలకంగా ఎన్నికల టైంలో కరెక్ట్‌గా ఎలక్షన్ ఇంకొక 10 రోజులు ఉందనగా ఈ రాజేష్ మహాసేన అనే గుంటనక్క ప్లేట్ తిప్పేసాడు. ప్లేట్ తిప్పేసి పవన్ కళ్యాణ్ దొంగ నా కొడుకు, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిస్తాను. 21 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మా దళిత అభిమానులే గాని, మా దళిత నాయకులే గాని, మా దళిత కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఓట్లు కూడా పడనివ్వకుండా చేసి పవన్ కళ్యాణ్‌ని ఓడిస్తానని చెప్పి శపథం చేశాడు. మీరు కావాలితే ఆన్ ద రికార్డ్ విజువల్స్ ఇప్పటికి కూడా మీడియాలో ఉన్నాయి. ఆ టైంలో జన సైనికులకి అప్పుడు వరకు రాజేష్ మహాసేన మీద కొంతవరకు కూడా ఒక నమ్మకం అనేది, పర్వాలేదు మంచోడే, దళిత నాయకుడైనా సరే నీతి నిజాయితీ కోసం ఏదో చేస్తున్నాడు, పోనీ ఏదో గతంలో ఏదో మాట్లాడాడు, లేదా పార్టీలు మారాడు, అవన్నీ పక్కన పెడితే పొత్తులో బాగానే సపోర్ట్ చేస్తున్నారు అనుకునే టైంలో సడన్‌గా ప్లేట్ తిప్పేసి పవన్ కళ్యాణ్‌ని వ్యతిరేకించడం, పవన్ కళ్యాణ్ ఓడిస్తానని చెప్పడం, అది కూడా పొత్తులో ఉండి. ఈవెన్ చాలా ఓపెన్‌గా, డేర్ అండ్ డాష్‌గా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే అదే వ్యక్తికి మెయిన్‌గా ఎన్నికలు అయిపోయిన కొద్ది రోజుల తర్వాత ఈ రాజేష్ మహాసేన నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. రాష్ట్ర టీడీపీ మీడియా ఇన్ఛార్జ్ కిందో లేకపోతే మీడియా ప్రతినిధి కిందో ఈయనకి ఒక పదవి అనేది కట్టబెట్టడం జరిగింది. యాక్చువల్‌గా ఈయనకి టీడీపీ టికెట్ అయితే పి. గన్నవరం నియోజకవర్గం నుంచి వచ్చింది. కానీ ఈయన వ్యవహార శైలే గాని, ఈయనకి ఎమ్మెల్యే కింద రూల్ చేసే అంత సీన్ అయితే లేదని చెప్పి ముందు టీడీపీలోనే ఎక్కువ వ్యతిరేకించారు. ఆ తర్వాత జనసేన నాయకులు కూడా వ్యతిరేకించారు. ఎలా వ్యతిరేకించినా కానీ చివరి మూమెంట్‌లో ఆ సీట్ అనేది పి. గన్నవరం నియోజకవర్గంలో సత్యనారాయణ గారికి అయితే వెళ్ళిపోయింది. అది. అయితే అప్పటి నుంచి కూడా ఇంకా ఎక్కువగా కుళ్ళు పెట్టేసుకుని అంటే జనసేన నాయకులు ఏదో చేశారని చెప్పి వీళ్ళైతే ఈ రాజేష్ మహాసేన గాని, రాజేష్ మహాసేన అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జనసేనని అయితే వ్యతిరేకించడం జరుగుతుంది. ఇక్కడ ఈయన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయనంటే ఒక సీజన్ వైజ్‌గా అంటే వాతావరణం ఎండెక్కితే ఒక రకంగా, వాన పడితే ఒక రకంగా, లేదనంటే మబ్బెత్తే ఒక రకంగా, ఇలా సీజన్ లాగా ఈయనకి నచ్చినట్టు, ఈయనకి నచ్చిన వరకి భజన చేసుకుంటారు. ఈయన టీడీపీలో ఉన్నారు కాబట్టి ప్రెజెంటు నారా లోకేష్ గారిని పొగడ్డంలో తప్పే లేదు. అలా అని చెప్పి నారా లోకేష్ గారు చిన్న మనిషి ఏమీ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా యోగాలం మీటింగ్స్ పెట్టి రాష్ట్రంలో కేడర్‌లో కొంత భరోసానిచ్చారు. వాళ్ళ నాన్నగారు జైల్లో ఉండేటప్పుడు ఆయన కొంత తగ్గారు గానీ, ఆ తర్వాత మళ్ళీ పుంజుకున్నారు. అయితే ఇక్కడ ఈ రాజేష్ మహాసేన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంటే ఈయనకి ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇప్పుడే ఇవ్వాలి, నేను డిమాండ్ చేస్తున్నాను అని చెప్పి ఈయన పొత్తులో ఒక చీలిక తెచ్చే విధంగా, పొత్తును విడగొట్టే విధంగా ఈయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మరి ఈ మాటలనేవి టీడీపీ పెద్దలు గ్రహిస్తున్నారా, మెయిన్‌గా నారా లోకేష్ గారు గ్రహిస్తున్నారా లేదని చూడాలి. ఇప్పుడు నారా లోకేష్ గారికి ఏమీ చిన్న పదవి ఏం కాదు. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క కొడుకు. రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీని ఖచ్చితంగా 100కి 100% రూల్ చేసే అవకాశం, 100కి 100% హక్కు, అధికారం ఆయనకే ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారంగా చూసుకుంటే. ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రి ప్లస్ ఐటీ శాఖ మంత్రి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రత్యేకించి కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అనేటట్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవి ఎలా ఉన్నాయనంటే పొత్తులో చిచ్చు పెట్టడానికి ఈయన ఎక్కడో ఏదో ఒక రాయి వేస్తున్నాడు, లేదంటే ఒక బాణం వేస్తున్నాడు అనేటట్టు చాలామంది కూడా విశ్లేషించుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే డిప్యూటీ సీఎం కింద 5 ఏళ్లలో 9 మంది ఉన్నారు. 9 మంది కులానికి ఒకరు చొప్పున 9 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. కానీ ఎవరు ఎప్పుడు ఏ పదవిలో ఉన్నారు, వాళ్ళ పేరేంటి, వాళ్ళ పదవి కాలం ఏంటి, వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఏం చేశారనేది ఎవ్వరికీ తెలియదు. కానీ ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒకే ఒక్క డిప్యూటీ సీఎం పెట్టి పూర్తి స్థాయిలో ఈక్వల్‌గా అంటే ప్రభుత్వంలో ఎటువంటి పని జరిగినా కానీ ఇద్దరు కూడా సమానంగా నిర్ణయం తీసుకునేటట్టు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆలోచిస్తున్నారు?
అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్‌గా చెప్పాలనంటే కష్టకాలంలో ఉండి చనిపోతారా? బతుకుతారా? జైల్లో నుండి బయటకొత్తారా? రారా? అన్న సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ అనేది అధపాతాళానికి పడిపోయినప్పుడు వెంటిలేషన్ మీద ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు జైల్లోకెళ్ళి పొత్తు పెట్టుకొని మాట్లాడి క్యాడర్ అందరికీ కూడా ఈవెన్ నారా లోకేష్ గారికి, బాలకృష్ణ గారికి, అభిమానులందరికీ కూడా ధైర్యం చెప్పి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కొద్దిగా బయటకొచ్చి వైఎస్ఆర్‌సీపీ మీద వాళ్ళు మళ్ళీ కూడా వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారనంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ఆ టైంలో హెల్ప్ చేయకపోతే, ఆయన అంత తెగించి ఎదరకు రాకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్‌సీపీ మైండ్ సెట్‌లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చంపేద్దామనే ఆలోచనలోనే ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయం. ఒక రకంగా చెప్పాలనంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రాణం పోశారు. అందుకు ఆయన అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. డిప్యూటీ సీఎం పదవి అనేది ఈయన కూడా ఇద్దరు ముగ్గురికి ఇవ్వచ్చు. కావాలంటే మీరు 2014 నుంచి 2019 వరకు కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అప్పుడు టీడీపీ ఎన్డీఏ కూటమి హయాంలో. ఇప్పుడు ప్రత్యేకించి కూడా నా తర్వాత హోదా ప్రత్యేకించి కూడా ఒకరికే ఉండాలి. ఖచ్చితంగా నా స్నేహితుడు పక్క పార్టీ నేత అయిన పొత్తులో కీలకంగా వ్యవహరించి ఈరోజు మనం అధికారంలోకి రావడానికి ప్రధాన ముఖ్యుడి కింద పనిచేశాడు. ఈరోజు నేను బతుకున్నానంటే, పార్టీ బతుకుందానంటే 100కి 100% పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి నేను ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానని చెప్పి ఆ రుణం తీర్చుకునే విధంగా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చి అవి కాకుండా 5 శాఖలు ఆయనకి ఏ శాఖల మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ శాఖలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ స్థాయిలో ఉన్నారు. 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్, దాదాపుగా ఇప్పటికి 14 ఏళ్ళు పైన ఆయన సీఎం కింద పనిచేశారు. ఆయన చూడని పదవంటూ లేదు. అంత రాజకీయ పరిణితి ఉన్న వ్యక్తి ఎలా వ్యవహరిస్తారనేది ఆయన తెలీదా? ఈయన ఈ రాజేష్ మహాసేన అనే గుంటనక్క ఎవరైతే ఉన్నారో టీడీపీలో ఉన్నాడు కాదనట్లా, కానీ ఇష్టానుసారంగా జనసేన మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ లేదా పొత్తులో చిచ్చు పెట్టే విధంగా ఈయన వ్యాఖ్యలు అనేవి ఉంటున్నాయి. అవి ఎంతోమంది మనోభావాలు దెబ్బతీస్తాయి. నారా లోకేష్ గారికి పదవులు ఇవ్వద్దని మేము చెప్పం, తప్పది. ఎందుకనంటే ఆయన బలమైన నాయకుడు. రాబోయే రోజుల్లో టీడీపీకి ఖచ్చితంగా ఆయన ఒక వెన్నుముక. అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడే అర్హత అయితే మనకు లేదు. కానీ ఈయన కూటమిలో చిచ్చు పెట్టే విధంగా ఈయన మాట్లాడుతున్నారు. కేవలం ఇది ఒక్క వీడియోనే కాదు, ఇంకా చాలా వీడియోలు డిప్యూటీ సీఎం గారి పనితనం నాకేం నచ్చట్లేదు అనేటట్టు ఒక వీడియో చేయడం జరిగింది. అంటే నెగిటివ్ టైటిల్ పెట్టి పాజిటివ్గా చెప్పడం జరిగింది. అలాంటివి ఎన్నో చెప్తున్నారు ఆయన. ఆయన టీడీపీలో ఉన్నారు, పొత్తులో ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం మీద ఏవైతే కూటమి ప్రభుత్వానికి పాజిటివ్గా ఉంటాయో అవి చెప్పాలి, వైఎస్ఆర్సీపీకి నెగిటివ్గా ఉండాలి. ఎందుకనంటే పక్కా టీడీపీ మనిషి, టీడీపీలో ఆయనకి మెంబర్షిప్ ఉంది కాబట్టి ఆయన రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి కింద సంథింగ్ ఇన్ఛార్జ్ కింద ఉన్నారు ఆయన అని చెప్పుకోవచ్చు. కానీ పొత్తులో ఉన్న జనసేన మీద ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పొత్తులో ఈయన చిచ్చు పెట్టే విధంగా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారితో సమానంగా చూడాలి అని చెప్పి ఈయన ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరికీ ఎటువంటి క్లారిఫికేషన్ ఉందనే తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూసుకోవాలి, ఎలా మర్యాద ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఎందుకనంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈరోజు వాళ్ళకి ప్రాణదానం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారనంటే 100కి 100% పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆ రోజు జైల్లోకి వెళ్ళి పొత్తెట్టుకోకపోతే ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు అనేది ఇలా ఉండేది కాదు. అది గుర్తుపెట్టుకొని పొత్తులో ఉన్న ఎవరైనా కానీ, నేను రాజేష్ మహాసేన అని చెప్పి చెప్పట్లా, ఎవరైనా కానీ చాలా క్లియర్ కట్గా మాట్లాడితే మంచిది. నారా లోకేష్ గారికి మీరు ఎంత మీడియా పరంగా మీరు సపోర్ట్ ఇవ్వండి, తప్పులేదు. కానీ కూటమిలో చిచ్చు పెట్టే విధంగా, జనసేన నేతలు తగ్గించే విధంగా, మెయిన్గా పవన్ కళ్యాణ్ గారికి తగ్గించే విధంగా మీరు మాట్లాడితే మాత్రం ఏ జన సైనికుడు కూడా మిమ్మల్ని నమ్మరు. ఆల్రెడీ మీరు ఎలక్షన్లో చేసిన దానికే దాదాపుగా మీ వ్యూవర్షిప్, మీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంతవరకు పడ్డారు. మీకు ఉన్న 10 లక్షల 8 లక్షల సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు సగం మంది జనసేన అభిమానులు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో మీడియా ఇన్ఛార్జ్ కింద మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు 100కి 100% ఇలాంటి గుంటనక్క వ్యవహారాలన్నీ మానుకుంటే మంచిది. అది మీరు పొత్తులో చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించొద్దు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా ఆలోచించుకుని నిర్ణయం తీసుకొని రాబోయే 10 నుంచి 15 ఏళ్ల వరకు కూడా ఖచ్చితంగా, అంటే 2029లో కానీ 2034లోనే కానీ లేదనంటే 2039లో కానీ ఖచ్చితంగా అప్పటి వరకు కూడా పొత్తు అనేది కలిసే ఉండాలి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళైతే ఎదరకు వెళ్ళడం జరుగుతుంది. మీరు ఎలాంటి వీడియోలు చేసి మీరు
అభిమానులే కానీ, కార్యకర్తలనే గాని నిరాశపరిచే విధంగా ఇలాంటి వీడియోలైతే చేయడం కరెక్ట్ కాదు. ఈ గుంట నక్క వ్యవహారాలనేవి మానుకుంటే మీకు చాలా మంచిది.